అండి అందరూ ఎలాగున్నారు? మేము బయలుదేరుతున్నాం ఇండియాకి. ఇంకో 2 అవర్స్లో ఫ్లైట్ ఉంది. ఇంకా రెడీ అవుతున్నాం పొద్దున్నే లేచి. ఈలోపు మీరు మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే ఇప్పుడే రెడీ అవుతున్నాము. లేచాను, స్నానాలు అయినాయి. పిల్లలు లేపాలి, పిల్లలు కూడా లేపు రెడీ చేసేద్దామా? పదండి మరి. పైన పడుకుంటారు అనమాట. పైకి వెళ్ళి లేపుకు రావాలి పిల్లల్ని గబగబానే. మా ఇంటి దగ్గరలో నా అక్కలు కూడా ఉంటున్నారండి, మా కజిన్స్. సో వాళ్ళు ఇవాళ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమన్నారు. మేము ఇప్పుడే లేసాము. ముందు మనకి తిండి ఇంపార్టెంట్ కదా, మరి తినేసి వెళ్ళాము అనుకో కొంచెం పిల్లలు కూడా ఇసుకించకుండా ఉంటారని. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది, మంచిగా పార్టీలు ఉన్నాయి అనగానే పింపుల్ వచ్చేస్తుంది, మర్చిపోకుండా వచ్చేస్తుంది అనమాట. సో నాకు పింపుల్ అంటే రే లేకండి. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఐ లైక్ టు గో టు ప్లేన్. మా చిన్నోడండి. ఆయన చూసారండి, పొద్దునే లెగిసి లెగమంటే ఉంటుంది నా గురించి లెక్కకుండా. అయ్యో లెగిసేవా? లెగిసి పిల్లల బట్టలు ఐరన్ చేస్తున్నావా? చూసారండి, వాళ్ళ పిల్లల కోసం ఐరన్ చేస్తున్నాడు మంచిగానే. చూసారా సార్ డబుల్ యాక్షన్? అదే నా చీర చేయమంటే మాత్రం బాబాయ్ నాకు అసలు టైం లేదు అని చెప్తాడు. అంతేగా. ఏంటి యాపిల్ తెచ్చుకుంటున్నా? తిందామనే మంచిగా ఉంచాలి, లేకపోతే ఆకలేద్దే. నువ్వు నీ తిండికోలా లోపల ఉంటే కుళ్ళిపోతుంది. బావగారు డ్రైవింగ్ ఎయిర్పోర్ట్ దిగేమండి. మొత్తానికి లగేజ్ అంతా పెడుతున్నాము. How old are you? Okay. సెక్యూరిటీ చెక్ చేస్తున్నారండి. సో చూస్తుంది, దాన్ని ముందు వదిలేశారు. వీళ్ళు ముగ్గురు అక్కడ ఆపేశారు. అప్పుడే ఆకలి వేస్తుందా? ఉండండి, ఇడ్లీ తీస్తాను. నో ఇడ్లీ ఇంకేమన్నానా? మీరు ఎలాగంటారని ఇడ్లీలు దోశ దానికి ఇంత చట్నీ కూడా వేసుకుని వచ్చాను అక్క దగ్గర నుంచి. చూసే వీళ్ళు బర్గర్ కావాలి, చికెన్ నగ్గెట్లు కావాలని అసలు వేస్తున్నారు. వాళ్ళకి ఏం తేకో, ఇడ్లీలు ఉన్నాయి. అడుగుతున్నారు పిల్లల. నీకు ఇలా కాదు, నీకు ఆ ఇడ్లీలు దోశలు పెడతాను, నువ్వు కానీ కొనుక్కున్నావు ఊరుకొని చెప్తున్నాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాళ్ళు ఎట్టేసారా పండగ? ఇంకా లేదు, నాకు కొంత ఇవ్వండి. చూసే వీళ్ళు బర్గర్ కావాలి, చికెన్ నగ్గెట్లు కావాలని అసలు వేస్తున్నారు. వాళ్ళకి ఏం తేకో, ఇడ్లీలు ఉన్నాయి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అంటే ఎలా ఉందని చూస్తున్నాను. నేనేమో తింటున్నానే పెడుతున్నాను. ఇడ్లీ కూడా బాగుందని బాబు. వాళ్ళు తినేస్తున్నారు కానీ ఇడ్లీ దోశ తిన్నాం అనుకో గట్టిగా అలా పడి ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసే ఆకులు అల్లంలో పెడతారు కదా. ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం కదా అనుకున్నాము. ఫ్లైట్ 2 గంటలు 3 గంటలు డిలే అయిపోయింది. ముందు 2ంటికి ఎక్కాలి, 12ంటికి ఎక్కాలి, ఇప్పుడు 4 అయిపోయింది. 3 hours later. పొగలు వచ్చేస్తున్నాయి అలాగా. Much later. ఇప్పుడు ఫ్లైట్ దిగామండి. చికాగో వచ్చాము కానీ దిగి ఇలా ఎక్కేస్తున్నాం. అసలు టైం లేదు. 2 అవర్స్ గ్యాప్ ఉన్న 2 అవర్స్ డిలే అయిపోయింది. ఇంకంతే దిగాము, లైన్ నుంచున్నాము. తగవడ అయిపోయింది అనమాట. ఇక్కడ పెద్ద వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడు లండన్కి వెళ్తున్నాము. లండన్లో ఏమైనా తీస్తాను వీడియో మరి. Much later. చూస్తున్నావా, మనమే లాస్ట్. ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, ఆ మాత్రం కూడా తెలియదేంటి? మన కిందే చక్రాలు ఉంటాయన్నమాట. చక్రాలు ఉన్న చోట ఇలా సీటింగ్ తీసుకున్నాం అనుకో, ఇంకా అప్పుడు ఇంక ఎగులు దురుపులు కింద ఉంటది. ఇంకా ఫస్ట్ టైం ఎంచక్కని మేము 4 ఒకే రోలో దొరికిందండి బాబు. లేకపోతే ఇద్దరు అక్కడ లేకపోతే 3 ఇక్కడ అలాగ వచ్చింది. ఈసారి పోతే ఇది మాత్రం బాగా బుక్ చేసాం. 4 ఒకే చోట వచ్చినాయి. అమ్మ మూవీలు చూడడం మొదలెట్టేసాం. ఇంకేమన్నా పని ఏముందా? తినడం, మూవీలు చూడడం. తెలుగు ఎక్కడుందా అని చూస్తున్నాను. హిందీ కూడా చూస్తానులే కానీ నేను సగం అర్థం అయితే సగం అర్థం అవ్వదు.
ఇవే తగ్గించుకుంటే మంచిది. 4, 5, 6 ఉన్నాయి అంతే. ఎన్నాళ్ళకో తెలుసా అండి, అంతకుముందు ఎయిర్ ఇండియా ఎక్కాము. ఎయిర్ ఇండియా ఎక్కినప్పుడు అసలు ఒక్క గ్యాడ్జెట్ కూడా పనిచేసేది కాదు. ఇంకా అలా కూర్చుని ఉండేవాళ్ళు అండి అన్ని గంటలు. ఎంత బాధ వేసేదో తెలుసా. ఇప్పుడు చూడండి మొత్తం నలుగురు ఎంతకైనా చేసి మంచిగా గ్యాడ్జెట్లు అన్ని పెట్టుకుని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారండి. హలో జెసి, హలో. మూవీ మొదలెట్టి 1 నిమిషం వాళ్ళకి అప్పుడే చిప్స్ తినేస్తున్నారు వాళ్ళు. రే డాడీతో పెట్టినారా. చూసారండి ఫుడ్ అయితే టూ మచ్ అనమాట. ఎంత రైస్ ఉందో చూడండి, మధ్యలో కొంత అంత ఉంది. అసలు మా ఆయన పడుకున్నప్పుడు గ్లాసులు పెట్టుకున్నాడు, లేచేటప్పుడు గ్లాసులు లేవు అనమాట. ఏం జరిగిందో అర్థం కావట్లేదు, గ్లాసులు మిస్ అయిపోయినాయి. వాళ్ళందరూ ఎదుగుతున్నారు కానీ దొరకట్లేదు. ఇప్పుడు లండన్ ఎయిర్పోర్ట్లో దిగామండి. దిగిన తర్వాత ఇది ఇప్పుడు ఏంటిది, ట్రైనా లేకపోతే సబ్వే అంటే తినేది కదా. కాదు, ఇంకొక సబ్వే ఉంటుంది. సబ్మెరీనా అంటే ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి వెళ్ళాలంటే, ఫ్లైట్ వచ్చి చోటుకి వెళ్ళాలంటే ఇందులో ఎక్కెళ్ళాలి. మనకు ప్లేస్ దొరుకుతుందో లేదో మరి చూద్దాం. ఇప్పుడు దాకా తింటానే ఉన్నావు కదా, మళ్ళీ తిండి కోసం ఎందుకు ఏమైనా తెచ్చావు? 4 చాక్లెట్లు బిస్కెట్లు అవి కూడా తీసుకో. తిని నోరు కంపడుతుంది, బ్రషింగ్ కూడా చేసుకోలేదు. ఓ బ్రష్ కోసం అదేలే, మళ్ళీ తినాలంటే ఇలా ఈ చూయింగ్ గమ్ములు వేసుకోవాలి కదా. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏంటి ఇందులో బిల్డప్ ఏంటిది? ఎర్రేసి తీసుకొచ్చా. ఇవ్వండి తొందరగా, మళ్ళీ తిండికి రెడీ అయిపోవాలి కదా. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. నువ్వేంటి కూలింగ్ గ్లాసులు అడావిడే? చూడండి మా ఆయన, నేనే కూలింగ్ గ్లాస్ ఎట్టు తిరగట్లేదు, నేను తిరిగేస్తున్నాడు. మళ్ళీ బిల్డప్ అంటాడు నన్ను. ఏంటి విషయం? అర్థమైంది, అందుకే తీసి పెట్టేవా. ఏమేమి తెలుసా అండి, వాళ్ళు ఫ్లైట్ నుంచి వస్తున్నాం కదా, తినేసాం, పడుకున్నాడు. పడుకుని లేచేటికి కళ్ళద్దారు ఎవరో దొబ్బేశాడు. ఇంకా నేను కళ్ళు దొబ్బేలేదు, కళ్ళద్దాలు దొబ్బేశారు ఎవరో. ఫ్లైట్లో పాపం ఎతికారు. వాళ్ళందరూనే అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎతికాము, ఎక్కడా కనపడలేదు. సో గ్లాసెస్ పోయినాయి. ఇంకా ఈయన ఏమిటంటే సన్ గ్లాసెస్ కూడా వేయించుకున్నాడు. అదే ఏంటో ఏమంటారు, పవర్ ఉంటుంది కదా, అదే సేమ్ పవర్. సన్ గ్లాసెస్ కూడా వేయించుకున్నారు. ఇంకా అందుకని అవి పెట్టి తిరుగుతున్నాడు, లేకపోతే ఎడ్డకి వచ్చేస్తుందేమో. బుక్ చేసుకుంటామండి. అంటే వెళ్ళేటప్పుడు మాకు ఇంకా దాదాపు 6 గంటలు గ్యాప్ వచ్చిందనమాట. అది లోపలికి వచ్చాం కదండి, లాంజ్ అని చెప్పాం కదా, కొంచెం రెస్ట్ తీసుకొచ్చని చెప్పి. ఇంక ఇలా ఉంటుంది ఏరియా అంతానే. అంటే మరి పడుకునే టైప్ ఉండవు కానీ లోపల జస్ట్ రెస్ట్కి, అంటే కూర్చుని మనం ఏ ఫుడ్ కావాలో ఫుడ్ తినొచ్చు, ఎంత కావాలో అంత తినొచ్చు. సో ఇక్కడ మనకి కాఫీలకి అవి ఇలా మెషిన్స్ ఇచ్చాడు. నేను ఇప్పుడు ప్లేట్ తీసుకుని ఏమేమి ఉన్నాయో చూస్తాను. ప్లేట్ కూడా చాలా చిన్నగా ఉంది. ఇదేంటిది, ఇదేదో వేసాడండి. ఇంకా రైస్లోకి వేసుకునేదేమో చిక్ పీస్. రైస్ వచ్చాక తీసుకుంటానులే. ఇంకోటి ఇచ్చాడు, ఇదేంటంటే చికెన్, బాయిల్ చికెన్. ట్రై చేసి ఇది నువ్వు కొంచెం మెయిన్ ఎలా ఉంది. ఆ వెనకాలేంట్రా, ఏంట్రా పొటాటోలునా, స్వీట్ పొటాటో లాగా ఉన్నాయి. మరి ఇష్టం అండి స్ప్రింగ్ ఆనియన్స్. నేనే ఓన్గా నా ఫుడ్ నేను తయారు చేసుకుంటున్నాను. కొంచెం చికెన్, కొంచెం స్వీట్ పొటాటో, సూప్ వేసి రైస్ వేద్దాం అనుకున్నాను కానీ రైస్ రాలేదు. కుకుంబర్లో యాక్చువల్లీ తోలుతో వేసాడు, మనకు తోలుతో నచ్చదు, అందుకే నేను వేసుకోను. ఎన్ని బిస్కెట్లు, ఇది కూడా కొంచెం బాగానే ఉంటుందిలే. అంటే మనకి ఏమంటారు, క్వినోవా అంటాం కదా, అంటే రైస్ పొదులు కూడా తినేలాగానే. అది కొంచెం రైస్ కూడా ఉంటే నాకు అద్భుతంగా ఉంటుంది. రైస్ లేకపోతే మనకి ప్లేట్ ఇదైనట్టు ఉండదు. రైస్ వచ్చింది రెండు. మరి కప్ కేక్ ఉందరు, తింటారా మీరు? బ్రెడ్ ఏం తింటారా మరి? వైట్ రైస్ ఇప్పుడు వచ్చిందండి, ఇందాక అయిపోయిందని చెప్పాను కదా. రైస్ వచ్చింది, ఇది మరి ఎలా ఉంటుందో తెలీదు, ట్రై చేస్తున్నాను అంతే. ఏంటో మరి వేసాడు ఈ పప్పులు బఠానీలాగా. ఇది సిలరే అంటారు లోపల.
ఆరెంజ్ లాగా రెడ్గా ఉంటాయి కదా, ఏ వేసారు మొత్తానికి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ట్రై చేయని, నాకు తెలియదు. అయితేనే కుకుంబర్ అని పుదీనా, ఇది అయితే మనకు తెలుసు. సో ఇది పడతాను ఒక గ్లాసు. 2 నీకేనా? నీకే పడుతున్నా. నాకేనా? ఇవాళ ఆకలి వేస్తుందండి. కొంచెం జీడిపప్పులు తీస్తారా మనకి? ఎవరా లోపల జీడిపప్పులు ఉన్నాయి. ఆరెంజ్ అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకుంటావా? అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. యూ వాంట్ టు ఈట్ సంథింగ్? సర్లేదు, ఆడుతున్నా ఇంకా నడిచి. ఏంటి వండడం ఇంకా కావాలేదా? మా ఆయన వండుతున్నాడు ఇక్కడ పాపం. వండు. నీకు 2 కావాలరా? నల్ల ఇంట్లో దోశలు అయితే పాపం చాలా ఫాస్ట్గా వేసి చూడండి, ఇక్కడ అవ్వట్లేనట్టుంది. ప్రింటింగ్ లోంచి వచ్చినట్టు వస్తుంది. ముగ్గులు వేస్తున్నాం వింటారు దాని మీద. మొదలెట్టే ఉండి వచ్చి తింటున్నాము. ఇంకో విషయాలు ఏంటంటే తింటున్నాం కదా, మా పిల్లల టేబుల్ అది, వాళ్ళిద్దరు రే చూడు అది తినే పిల్ల ఉంది. సో ఇక్కడ విషయాలు ఏంటంటే మనం తెచ్చుకున్నాం కదా, ఇది ఏదో పప్పు ఏదో సాంబార్ టైప్లో వేసాం కదా, ఇది మొత్తం చప్పగా ఉంది. ఇందులో అసలు టేస్ట్ లేదు, ఏమీ లేదనమాట. జస్ట్ రైస్లో వేసాడు. మరి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుందేమో, ఏమీ లేదు. ఇందులో సబుదానా సబుదానా అంటే పినోవా టైప్లో వేసాడు కదా, అది ట్రై చేస్తున్నాను. ఇది బెటర్. ఆ చికెన్ది అది ప్యాన్ కేక్ తెచ్చాము. ఆ పిల్లల మధ్యలో సిరప్ వేసి తెచ్చారు, అది బాగుంది. మా ఆయన ఇక్కడికి వచ్చేసి హెల్దీ అని చెప్పి ఇందులో వేస్తాడు, మొత్తం చెడగొట్టాడు అనమాట. అసలు బాగాలేదు టేస్ట్. లండన్ నుంచి ఇంకా బయలుదేరి హైదరాబాద్లో దిగిపోతాం అనమాట. మేము ఇక్కడ కూర్చున్నాం కదా టేబుల్ దగ్గర నుంచి ఫ్లైట్లు చూడాలి ఎలా కనబడుతున్నాయి. కొన్ని ఏమో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని ఏమో బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాయి అలా క్రాస్ అవ్వకుండానే. మా ఆయన ఇంకా ప్యాన్ కేక్ దగ్గరే ఉన్నాడు, రాలేదు. సర్లే ఇంకా మనం కానిద్దాం మరి. ఫుడ్ డ్రింక్ చేసే వాళ్ళ కోసం పప్పులు పెట్టారు అక్కడ. అంటే డ్రింక్ అంటే మంచిగా వేసే వాళ్ళ కోసం ఏపిన పప్పు బాగుందని మేము కూడా తెచ్చాం. నాకు బాగా ఇష్టం అనమాట ఏపిన పప్పు తిన్నాం. అండి తినడం అయితే అయిపోయింది. ప్లేట్లన్నీ ఖాళీ చేసిన తెగ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నాకు పడకేసేద్దాం అనుకుంటున్నాను. ఎవరు చూస్తే మనకేంటి వేసేద్దాం. రే మీరు అటు జరగండి రా, ఇంకా సేపు వాళ్తాను. 1 గంట లేపండి బాబు నన్ను. ఆ పని చేయకు. బాత్రూమా? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇప్పుడు దాకా అక్కడ పడుకున్నాం కదండి, పడుకుని లేచి వచ్చాము. ఇంకా ఆల్మోస్ట్ ఆన్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని వీళ్ళందరూ రమ్మంటున్నారు ముందుకి. నేను ఇంకా సర్లే బయలుదేరదాము, ఇంకా లైన్లో ఎలాగైనా వెనకాల నుంచోవాలి కదా అని చెప్పి కూర్చున్నాను. ఇక్కడ సార్ స్టార్ బక్స్ తిరగేసి రాసాడు. ఏంటో మరి ఈడు బిల్డప్ అని కప్పులతో స్టార్ బక్స్ అని రాసాడండి. భలే డిఫరెంట్గా ఉంది కదండి, మీకు కూడా చూపెడుతున్నాను. చూసావు, ఇందులో టీ కప్పుల్లో పెట్టాడు కదా. తిరుగుతున్నాము. కాకపోతే ఒక విషయం చెప్పాలండి, లండన్ నేను ఇప్పుడు వచ్చింది తెలిసి ఎయిర్పోర్ట్కి 12 years బ్యాక్ వచ్చేసాను. అంటే ఫస్ట్ టైం వస్తున్నాను కదా అమెరికా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2013లో కొత్తగా పెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను నేను. సో అప్పటికి ఏం గుర్తులేదు, అంతా మర్చిపోయినప్పుడు అంతా భయం కదా, కంగారుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ 12 years తర్వాత ఇదే ఎయిర్పోర్ట్కి వస్తున్నానండి. అంటే భలే కొత్తగా అనిపించింది. ఇదివరకు అయితే ఎయిర్ ఇండియాలో స్ట్రైట్కి వెళ్ళిపోయే వాళ్ళు విజయవాడకి. ఇప్పుడు హైదరాబాద్కి కదా, హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు లండన్ దగ్గర ఆగాల్సి వచ్చింది. చెప్పాను కదా, ఫస్ట్ డాలస్ నుంచి చికాగో నుంచి లండన్ నుంచి హైదరాబాద్ అలా బుక్ చేసాం అనమాట. తిరగడమే సరిపోయింది. ఇక్కడే మాట్లాడకుండా కూర్చున్నాం అనుకో, ఫ్లైట్ కూడా వెళ్ళిపోద్ది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మనం రాత్రి దాకా మాట్లాడుకొచ్చింది, ఎందుకంటే ఫ్లైట్ వెళ్ళిపోద్ది కదా, కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటేనే. 1 eternity later. చూసారా, ఫైనల్లీ తెలంగాణ వెల్కమ్స్. ఇప్పుడే దిగేమో, బ్యాగుల కోసం చూస్తున్నాం అనమాట. అదంతానే ఓ బ్యాగ్ మిస్ అయింది, ఆయన ఎత్తుక్కుంటా ఉన్నాడు. అర్జెంట్గానే తిరిగి వెళ్ళిన తర్వాత ట్రంప్ గారితో అపాయింట్మెంట్ తీసుకుని డల్లాస్పురం నుంచి అమలాపురం దాకానే ఫ్లైట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మేము అక్కడ నుంచి డల్లాస్ నుంచి మొదలెట్టుకుని, డల్లాస్ నుంచి చికాగో నుంచి లండన్ నుంచి హైదరాబాద్. ఇంకా పిచ్చిక్కిపోయిందండి బాబు, ఇలా కదా ఇంకా డైరెక్ట్గా ఏం చేస్తాను. అయ్యి బాబు, లేకపోతే ఇంత కష్టం ఎక్కడ పడతామండి. సో మీరు కూడా నాకు ఓటేసి ఎలాగైనా సరే ఎస్ డల్లాస్పురం నుంచి అమలాపురం వరకు ఒక ఫ్లైట్ కావాలని చెప్పి మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లో ల్యాండ్ అయ్యానండి. ఇక్కడ ఒక 4 days షాపింగ్ అది ఉంది. ఇంకా పాప ఫంక్షన్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ ఫంక్షన్ల గురించి అన్ని వీడియోలు పెట్టేస్తా ఉంటాను మీకు. మరి మీరు డెఫినెట్గా ఇంకా ఫాలో చేసేయండి. బాయ్. బయటికి వెళ్ళిపోతున్నామండి. సో బయటికి వెళ్ళే రూట్ అంతా మంచిగా షాపింగ్లు పెట్టారు. వీళ్ళకి మామూలు తిరుగుతేట్లు కదా, ఎందుకంటే నేను ఇలా చూసుకుంటూ వెళ్ళే మనకి ఎదురు కొనేస్తాం కదా మళ్ళీ వాళ్ళు. సో మొత్తం చూడండి. రే రిక్కి ఇట్రా రే పిల్లల కోసం అలాంటి యాసలు ఎత్తుంటారు వాళ్ళు. మనం తగ్గుతాం ఏంటి అబ్బాయి, మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి. అసలు ఎక్కడ
సో ఫైనల్ గా రీచ్ అయిపోయామండి. మా ఫ్యామిలీ అందరినీ కలిసేసాము. ఇంతే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.